హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గత కొంతకాలంగా దిల్ రాజుకి సినీ ఇండస్ట్రీలో ఏమాత్రం కలిసి రావట్లేదు. గత కొంతకాలంగా వరుస సక్సెస్లు అందుకుంటూ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకుంటూ పోయిన దిల్ రాజు కరోనా లాక్డౌన్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ని చూస్తున్నారు. అయితే తన 50వ మూవీ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో చేసిన గేమ్ చేంజర్ మూవీ తోటి తన తలరాత మారుతుందనేసి బాగా నమ్మకంగా ఉన్న దిల్ రాజుకి ట్రోలర్స్ అలాగే ఫేక్ రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు ఇచ్చే పెయిడ్ మాఫియా తోటి ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. దిల్ రాజు తీసిన ప్రతి సినిమా కూడా లో బడ్జెట్ అలాగే మీడియం బడ్జెట్ తోటి సినిమాలు తీసుకుంటూ సక్సెస్ ని చూస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా పాన్ ఇండియా మూవీగా భారీ లెవెల్లో ఖర్చు పెడుతూ గేమ్ చేంజర్ మూవీని తీశారు. ఇక గేమ్ చేంజర్ మూవీకి ఈ స్థాయిలో భారీ బడ్జెట్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆఫ్టర్ RRR రామ్ చరణ్ అన్నకున్న గ్లోబల్ లెవెల్ మార్కెట్ దృష్ట్యా ఎంత బడ్జెట్ పెట్టినా కానీ ఈజీగా రికవరీ అయిపోతుందనేసి భావించి 450 కోట్లకు పైగా గేమ్ చేంజర్ మూవీకి ఖర్చు చేయడం అయితే జరిగింది. కేవలం గేమ్ చేంజర్ మూవీలో పాటల కోసమే ఏకంగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అయితే మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆటకే ఫేక్ రివ్యూస్ అలాగే నెగిటివ్ రివ్యూలు దర్శనం ఇవ్వడం తోటి మూవీని వెళ్లి థియేటర్ లో చూడాలి అని అనుకున్న ఆడియన్స్ కూడా ఈ ఫేక్ రివ్యూల మాఫియా వలలో పడి మూవీ చూడాలనే అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అంతేకాకుండా మూవీ రిలీజ్ అయిన 2-3 రోజుల వరకు ఎక్కడ మూవీకి మౌత్ టాక్ అనేది పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుందో అనేసి భయపడి 2-3 రోజుల వరకు ఇదే మాఫియా మూవీపై నెగిటివ్ రివ్యూలు ఇస్తూనే వచ్చారు. అలాగే ఈ విషయంలో కొంత ఈ మాఫియా అనేది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మూవీని చూడటానికి వెళ్ళిన న్యూట్రల్ ఆడియన్స్ అయితే మూవీ ఇంత బాగున్నా కానీ ఎందుకు ఇంత నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, మాకు అర్థం కావటం లేదు అనేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక థియేటర్ కు వెళ్ళిన న్యూట్రల్ ఆడియన్స్ ఎంత పాజిటివ్ గా ఇప్పుడు మూవీ గురించి మాట్లాడినా కానీ దానికి మించి నెగిటివిటీ అనేది మూవీపై బాగా క్రియేట్ చేసేసారు. సో దాని మూలన మూవీ చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మూవీ చూడలేకపోయారు. ఇక మూవీకి అయితే ఎంతవరకు డ్యామేజ్ జరిగిపోవాలో అంతవరకు అయితే డ్యామేజ్ చేశారు ఈ మాఫియా. ఇక మూవీని ఎంత దెబ్బ కొట్టాలని చూసినా గానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ పవర్ వల్ల మూవీ అయితే ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా కలెక్షన్లు రాబడుతుంది. ఇక దిల్ రాజు గారు ఈ పెయిడ్ మాఫియా వల్ల గేమ్ చేంజర్ మూవీకి ఇచ్చిన నెగిటివ్ రివ్యూస్ వల్ల ఎంతో కొంత మేర నష్టపోయారన్నది మాత్రం నిజం. సో ఇక ఈ నష్టాన్ని గుర్తించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిల్ రాజు గారికి అయితే ఒక మాట ఇవ్వడం జరిగింది. అదేంటయ్యా అంటే దిల్ రాజు గారికి ఒక మూవీని అయితే ఖచ్చితంగా ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసి పెడతాననేసి మాట ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకవేళ మూవీ సక్సెస్ అయితే ఆ సక్సెస్ లో కొంత భాగం తీసుకుంటానని, ఒకవేళ మళ్ళీ ఆ మూవీ గనక ఫ్లాప్ అయితే ఎటువంటి రూపాయి తీసుకోనని అయితే మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో ఇంత మంచితనం, ఇంత హుందాగా, ఇంత నిజాయితీగా ఎవరైనా ఒక హీరో ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనేసి మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు సైమల్టేనియస్ గా తన జనరేషన్ లో కొంతమంది హీరోలు అయితే ఓన్లీ తమ మూవీ మాత్రమే బాగా ఆడాలి, వేరే ఏ హీరో మూవీ వచ్చినా కానీ ఆడకూడదు అనేసి ఒక పెయిడ్ బ్యాచ్ని రెడీ చేసుకొని మూవీపై విపరీతమైన ట్రోల్స్ అలాగే విపరీతమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేసి మూవీని దెబ్బ కొట్టాలని బాగా చూస్తున్నారు. అయినా కానీ ఇవన్నీ తెలిసి కూడా ఇంత హుందాగా ఉన్నారంటే రామ్ చరణ్ అన్న వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే RC16 మూవీ అనేది ఒక విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ అనేది రామ్ చరణ్ అన్న బర్త్డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ RC16 మూవీ కూడా ఇదే ఇయర్ లో అక్టోబర్ లో రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది.